గదేదో సినిమాలా అన్నట్టు సమయం లేదు మిత్రమా అన్నట్టే తయారైతుర్రు ఇప్పుడు లీడర్లంతా. ఈ నెల 15 దినాలు పబ్లిక్లనే ఉండాలని గట్టిగా డిసైడ్ అయ్యిర్రు. అందులో ఫ్యాన్ పార్టీ వాళ్ళు అయితే మస్తు రువడి మీద ఉన్నారు. ఇప్పటికే సిద్ధం మీటింగ్లతోని దుమ్ము లేపిర్రు. ఊరూరు తిరిగి పబ్లిక్కు జోరుగా ముచ్చట్లు చెప్పిర్రు. ఇప్పుడు సీఎం జగన్ సార్ బస్సు యాత్ర కూడా షురూ చేసిండు. ఎట్లెట్లా నడిచింది, ఏమేం ముచ్చట్లు నడిచినాయి అనేది ఒక్కసారి చూద్దాం పారి. సిద్ధం మీటింగులతోని అందరినీ సిద్ధం చేసిన సీఎం జగన్ సారు ఇప్పుడు అందరిని కలుపుకొని మేమంతా సిద్ధం అన్నట్టు చేసిండు. అగా చూడర్రే సారు ఈసారి స్టైల్ మార్చిండు. మొన్నటి దాకా ఏ మీటింగ్ పెట్టినా సారు గడ్డంతోనే కనిపించిండు. మరి ఇక ఎలక్షన్ లోడిసేదాకా మళ్ళా రికామ్ ఉండదు అనుకున్నాడో ఎట్టనో గాని చాలా దినాల తర్వాత సారు నున్నగా గడ్డం చేసుకున్నాడు. అందుకే కావచ్చు సార్ ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే లీడర్లంతా నవ్వు ముఖం పెట్టిర్రు. స్టైల్ మార్చిండు అని గిట అడిగిర్రోయ్యమో గాని సారు కూడా అందరినీ నవ్వుకుంట పలకరించిండు. ఇక అట్లుండని గాని ఇడుపుల పాయల తండ్రి సమాధి కాడ దండం పెట్టుకొని మేమంతా సిద్ధం బస్సు యాత్ర సురువు చేసిండు సారు. ఇడుపులపాయకెళ్ళి సురువయి కమలాపురం జమ్మలమడుగు నియోజకవర్గాల పొంటి అట్లట్ల పబ్లిక్ను అంతా బలకరించుకుంటా నడమ ఆపది సాపది అరుచుకుంటా పోయిండు సీఎం సారు. పొద్దుమీకంగా పొద్దుటూరు బైపాస్ రోడ్డులో మీటింగ్ పెట్టి పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిండు. అందరూ కలిసి ఒక్క జగన్ మీద యుద్ధం, ఇంతమంది ఏకమై వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు. నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తూ ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద. ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడిచ్చాడు అని అంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవ్వరికి కూడా లేదు అని అంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ. ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం. ఓ దిక్కు ఎండ చంపినా పబ్లిక్ అయితే పొట్టు వచ్చిర్రు. సీఎం సారు కూడా పొత్తుల సంసారం చేస్తున్న లీడర్లను పొట్టు అరుచుకున్నాడు. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు యువతి ఇంటిని జల్లడబడతా ఉన్నారు. ఏ గ్రామంలో కూడా ఆరోగ్య సురక్ష జరగని గ్రామం లేదు. ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు, టెస్టులు ఉచితంగా చేస్తూ ఉన్నారు, మందులు ఉచితంగా ఇస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 108 104 కొత్త అంబులెన్సులు అంటూ వినిపిస్తానే ఉన్నాయి. గిట్లా ఎలక్షన్ల దాకా సారు పబ్లిక్ లా కలిసిపోయే ఎగురని చేసిండు. ప్రచారం దుమ్ము లేపనికే తయారయ్యిండు. సారు ముచ్చట్లు చూస్తుంటే ఇక పోను ఎగస్ పార్టీ వాళ్ళకి ఇంగింత గట్టిగానే సురుకులు తలిగేటట్టున్నాయి అనుకుంటారు అంతా. వంటిగా పోటీ చేస్తున్న వాళ్ళకే గంతుంటే మురుసుకుంటా ముగ్గురున్నాం మాకేం తక్కువ అన్నట్టే తయారయ్యారు ఏపీలో పొత్తుల సంసారం చేస్తున్న పార్టీలు. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు, నడమ గిలాస పార్టీ వాళ్ళు. ముగ్గురు అలాగలగ్ మీటింగ్లు పెట్టనీకే తయారైతుర్రు. మీటింగ్లు వేరే అయినా ముచ్చట్లు మాత్రం అందరు ఒకటే తిరిగే చెప్తుర్రు. వాళ్ళు పొత్తులు కూడిందే గాక పబ్లిక్ ను కూడా పొత్తుల కలవమంటుర్రు. పాండ్రి ఓసారి అరుసుకొని వద్దాం వాళ్ళ కథ ఏంటిదో. ఓ దిక్కు పొత్తుల సంసారం చేసుకుంటేనే దోస్తులు అనుకుంటేనే ఇంకో దిక్కు చంద్రాలు సారు ఒంటిగా కూడా ప్రచారం చేసుకుంటాడు. పబ్లిక్ ల ప్రచారం ఎంచుకునే తందుకు ప్రజాగలం పేరుతోని బండెక్కి తిరుగుకుంటా మీటింగులు పెట్టి ముచ్చట్లు చెప్తున్నాడు. పలమనేరుకెళ్ళి సురువైంది చంద్రాలు సార్ ప్రచారం. రోజుకు 3-4 నియోజకవర్గాలలో సుడి పెట్టాలని గట్టిగానే ప్లానింగులు వేసిర్రాట. అంతేకాదు బండి మీద నిలబడే ముచ్చట్లు చెప్తున్నాడు సారు. అప్పట్లో సైకిల్ పార్టీ వాళ్ళు ఎంతగానో ఎగురబెట్టిర్రో చెప్పుకుంటా పబ్లిక్ ను ఓట్లు అడుగుతాండు. 31వ తారీఖు దాకా రికాము లేకుండా తిరుగుతాడట సారు. ఇంకో దోస్తు పవనాలు పిఠాపురంకి వెళ్ళి 30వ తారీఖు నాడు బయలుదేరుతాడట. ఎట్లయిగా పిఠాపురంకి వెళ్ళి పోటీ చేస్తాడు కాబట్టి అక్కడి నుంచి అయితేనే ఆయమన్న ముచ్చట్లు చెప్పొచ్చు అనుకుంటాడట. బండికి గట్టిగా పూజలు గిట చేయించుకొని పొట్టు ముచ్చట్లు చెప్పనికే తయారైతున్నాడట. అటు పువ్వు పార్టీలో చూస్తేనేమో ఇంకా టికెట్ల పంచాదే దేవుతలేదు. పాతోళ్ళను కాదని కొత్తోళ్లకు టికెట్లు ఇస్తున్నారని సీనియర్లు అలిగెలుగులో పడుతున్నారట. అమరావతిలో మీటింగ్ పెడితే
నలుగురు సీనియర్లు డుమ్మా కొట్టిర్రు. ఎంపీ సీట్ ఇవ్వకపోతే మాయ ఎమ్మెల్యే టికెట్లన్నీ ఇయ్యిర్రే అని గరం అవుతున్నారట. మరిగా ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని ఓ దిక్కు ప్యాన్ పార్టీ వాళ్ళు మేమంతా సిద్ధం అనుకుంటా ప్రచారం జోరుగా చేస్తుంటే పబ్లిక్ లో దుమ్ము లేపుతుంటే పొత్తుల సంసారం చేస్తున్న పార్టీలన్నీ ఇంకా టికెట్ల కానీ లొల్లులు పెట్టుకున్నట్టు చేస్తున్నాయి. మరిగా చూడాలి దోస్తులంతా కలిసి ఏం చేస్తారో ఎట్ట ముంగట పడతారో అనుకుంటారు ఏపీ పబ్లిక్. ఉత్తప్పుడు అంటే ఏం కాదు కానీ ఎలక్షన్ల టైంలో అందరినీ బుద్ధిగరియాలి. చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా అస్సలు నారాజు కాకుండా చూసుకోవాలి. అలిగే లీడర్లను గులిగే లీడర్లను ఏదో ఒకటి చెప్పి సలహా చేయాలి. లేకపోతే అటు పోయి ఇటు పోయి సొంత పార్టీ మీదనే బాణాలు వేస్తుంటారు. అందుకే షై పార్టీలో చెలుగుతున్న లీడర్లకు ముగుతాడేసే పల్లవడ్డాడట సీఎం రేవంత్ సారు. అందరేమో కానీ ముందుగానైతే పెద్ద మనిషిని దగ్గరికి పిలుచుకున్నాడట. సీటీ మంట ఇస్తలేరు, అడిగితే కాలుస్తలేరు, పీలిస్తే పలుకుతలేరు, గిట్లనే ఉంటదా ఇక అని పెద్ద మనిషి విహెచ్ కాక మొన్నటి దాకా మస్తు నారాజయిండు. సీఎం సారును కాలుద్దామంటే కాలుస్తలేడు, ఎట్ట చేయాలి చెప్పుర్రి అని మైకుల ముంగటికి వచ్చి కడుపులున్నదంతా కాకినట్టు చేసిండు. అదన్నాడు ఇదన్నాడు, ఆఖరికి సీఎం సారు నలుగుట్లే నాదానయ్యేటట్టు చేస్తాడు అన్నట్టు మాట్లాడిండు. ఇక అందుకే కావచ్చు పెద్ద మనిషిని జప్పన పిలుచుకొని సలహా చేయకపోతే అంత పూటు చేసేటట్టున్నాడు అనుకున్నారో ఎట్టనో తెలియదు గాని చెయ్యి పార్టీ వాళ్ళే ముచ్చట సీఎం సారుకు చేరేసిండ్రాట. అందుకే ఇక ఎమ్మటే విహెచ్ కాకను పిలిపించుకొని మాట్లాడిండు రేవంత్ సారు. అలిగి కూకుంటే ఎట్లయితుందే పెద్ద మనిషి, అన్ని తీర్లా అండగా ఉంటావు, ఏం పికర్ చేయకు అన్నట్టు ధైర్యం చెప్పిండాట. దానికి ఇక పెద్ద మనిషి కూడా అట్లా అయితే అట్లనే అన్నాడాట. అంత మంచిగానే ఉన్నది గాని మరి ఇక మొన్న మైకుల ముంగట మాట్లాడిన ముచ్చట్లన్నీ సీఎం సారును గాలిస్తే చెప్తా అన్నాడు కదా, మరి ఆ ముచ్చట్లన్నీ చెప్పిండో లేదో అనుకుంటారు పబ్లిక్. ఎగస్ పార్టీ వాళ్ళ ఇండ్లకు మనం పోవుడు కాదు, వాళ్ళే మన దగ్గరికి రావాలి అన్నాడు కదా కాక, మరి గా ముచ్చట ఏమన్నా సీఎం సారుకు చెప్పిండో అనుకుంటున్నారట. ఇప్పటికే ఖమ్మం ఎంపీ సీటు ఇయ్యాలి అని ఓసారి గట్టిగానే అడిగిండు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారును కూడా గట్టిగానే ఆర్చుకున్నాడు. మరిగా ఇప్పటికైతే సీఎం సారు ఏం చెప్పిండో గాని విహెచ్ కాక సలవడ్డట్టే ఉన్నది అనుకుంటారా అందరూ. మళ్ళా హనుమంత్ అన్న మైకుల ముంగటికి వచ్చి చెప్తే గాని ఏ ముచ్చటో తెలియదు. మరిగా చూడాలి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చెప్తాడో. ఏ పుట్టల ఏ పామున్నదో ఎవలకెరక చెప్పుర్రి. అట్లనే ఏ మనిషిలో ఎసొంటి టాలెంట్ ఉన్నదో కూడా ఎవలకేం తెలుస్తుంది చెప్పుర్రి. చాలా మంది పైకి మామూలుగానే కానొస్తారు కానీ వాళ్ళంతటా వాళ్ళు బయటపడేటి దాకా వాళ్ళ లోపల ఉన్న టాలెంట్ ముచ్చట మనకు తెలియదు. అట్లా మన లీడర్లలో కూడా చాలా మందికి రాజకీయమే కాదు, ఆటలాడు పాటలు పాడు అసొంటి టాలెంట్లు కూడా చాలానే ఉన్నాయి. కావాలంటే చూడుర్రి గీ మంత్రి సార్ ఎట్లా పాటలు పాడుతున్నాడో. అదే ఇన్నొద్దులు తెలవకపాయే కదా మనకు. చేపల మంత్రి సిదిరి అప్పలరాజు సార్ ఇంత మంచిగా పాటలు పాడతాడని ఇన్నొద్దులు తెలవకపాయే కదా. అగ చూడులి సగిలం ముగిలం వేసుకొని తొడ మీద చెయ్యి కొట్టుకుంటా శంకర శాస్త్రి లెక్కనే రాగం ఎత్తి ఎట్ట వాడుతున్నాడో సారు రాగం మల్లో పాలినులి. ఎహపో సార్ పాట అంటే పాటే. శ్రీకాకుళం జిల్లా మందస మండలంలో ఉన్న లట్టి అనేటి ఊళ్ళే శ్రీ వల్లభనారాయణ దేవుని గుళ్ళే పెట్టిన భజన కార్యంలా ఇగో ఇట్ట అన్నమయ్య కీర్తనలు వాడిండు మంత్రి సిదిరి అప్పలరాజు సారు. ఓట్లు దగ్గర పడుతుంటే పబ్లిక్ కాడికి పోయి ముచ్చట్లు చెప్పుడే కాదు పాటలు వాడి కూడా మలుపుకుంటుండు మంత్రి సారు అనుకుంటున్నాడు చాలా మంది అనక. అయినా సంగీతానికి రాళ్ళు కొండలు గుట్టలే కలుగుతాయి, అసవంటిది ఓటర్లో లెక్కన. ఇక ఇదిట్టుంటే సారు తొడ మీద కొట్టుకుంటా పాటలు పాడుతుంటే పక్క పొంటి ఉన్నోళ్ళు సారు పాటకు రాగానికి తగ్గట్టు తాళాలు తప్పెట్లు కొట్టిళ్ళు. ఓట్ల ముంగట లీడర్లంతా పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుకుంటా ప్రచారాలు చేస్తుంటే మంత్రి సిదిరి సారేమో ఇగో ఇట్ట పాటలు వాడుకుంటా రాగాలు తీసుకుంటా పబ్లిక్ ను మలుపుకునేటి ఈగరం చేస్తున్నాడు. మరి చూడాలే సారు రాగానికి యాపాటి ఓట్లు రాలుతాయి ఏంది అనేదిగా. ఓటు
ఓట్లు వచ్చినాయంటే చాలు ఇక లీడర్లు కార్యకర్తలతోని సాటుకు మీటింగ్ పెట్టుకుంటారు. అటెంక పడని పార్టీ వాళ్ళకు పూసగుచ్చుతారు. వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తుంటారు. కానీ గీ ఎమ్మెల్యే సార్కి ఏమైందో ఏమనిపించిందో ఏమో మరి సొంత పార్టీ వాళ్ళకే వార్నింగ్లు ఇచ్చిండట. ఇంతకా ఎమ్మెల్యే ఎవరు ఏందా కథ అనేటిదంతా ఒక్కసారి అరుచుకుని వద్దాం పార్రట్లో పోయి. మీటింగుల మీద మీటింగులు పెట్టి ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి ఎత్తెత్తి పోస్తుంటారు. అట్టన్నారు ఇట్టన్నారు అని సొంత పార్టీ కార్యకర్తలకు ఉన్నదోటి లేనిదోటి నూరి పోస్తుంటారు లీడర్లు. గాని మైబాదుల షెయి పార్టీ వాళ్లకు వాళ్ళ దాంట్లో వాళ్ళకే వాడతలేదట. అందుకనే అక్కడి ఎమ్మెల్యే మురళీ నాయక్ సారు సొంత పార్టీలు ఉండేటి కార్యకర్తలకే వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నాడు. ఇగో ఈనూరి ఏమంటున్నాడో, మీరు నాతో ఉండండి, మీరు ఎంత ప్రేమగా ఉంటే అంత ప్రేమగా మిమ్మల్ని ఆస్వాదిస్తా స్వీకరిస్తా, కానీ వెన్ను పూట పొడిస్తే మాత్రం సైన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి కార్యకర్తల. అగో ఇన్నరా ఇట్ట ఎన్నుపోటు పొడవాలని చూస్తే ఏరి పారేస్తాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు సారు. ఇది ఒకటే కాదు ఇంకేమన్నాడో ఈనూరి, ఎంత సౌమ్యంగా ఉంటానో అంత కఠినంగా వ్యవహరిస్తా, నాకంటూ ఎవరిని అడ్డొస్తే మాత్రం వాళ్ళకి తగిన శాస్తి చేసే విధంగా నేను మాత్రం చాలా చర్యలు తీసుకోండి చెప్పి మరో రకంగా మీకు అందరికీ వినిపిస్తున్నా. మనం కలుద్దాం, మంచికి మంచి చెడుకు చెడు, మనం కలిసి పనిచేద్దాం. అది ఇన్నర్ కదా ఎట్ట వార్నింగ్లు ఇస్తున్నాడో. నేను ఒకరికి ఎదురొచ్చినా వాళ్ళకే రిస్కు, నాకెవరన్నా ఎదురొచ్చినా వాళ్ళకే రిస్కు, మంచికి మంచి చెడుకు చెడు అన్నట్టే సొంత పార్టీ కార్యకర్తలకు మాస్ వార్నింగ్ ఇచ్చిండు ఎమ్మెల్యే సారు. అంతేకాదు వర్గ రాజకీయాలు చేసి పార్టీని శిల్లం కొల్లం చేయాలని చూస్తే ఊకునే ముచ్చటే లేదు. ఇక్కడ ఎటువంటి వర్గాలు లేవు, ఉన్నది ఒక్కటే వర్గం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు మురళన్న. ఇగో ఇట్ట మైబాదు జిల్లా గూడూరు మండలంలో పెట్టిన కార్యకర్తల మీటింగ్ లో సొంత పార్టీ కార్యకర్తల మీదకి కారాలు మిరియాలు నూరిండు. ఇప్పుడు సారు ముచ్చట్లిన్నాక పరాయి పార్టీ వాళ్లకు పడిపడని పార్టీ వాళ్లకు వార్నింగ్లు ఇయ్యంగా చూసినాం. గాని సొంత పార్టీ కార్యకర్తలకు వార్నింగ్లు ఇచ్చడేంది అనుకుంటున్నారట అక్కడి పబ్లిక్. మరి చూడాలే సారు వార్నింగ్లు అనుకున్న అసలు కథ ఏందనేది ఎప్పుడు బయటపడుతుందో ఏందో అనేదిగా. ఎవ్వల్ని పల్లెత్తి మాట అనదు, నోట్లే నాలుకున్నదా లేదా అన్నట్టే ఉంటుంది. ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఎవరన్నా ఏమన్నా అంటే శివంగి లెక్కనే షిల్లు పొల్లు అరుచుకుంటుంది. తమిళిసాయి మేడం తెలంగాణలో గవర్నర్ అయిన కాడ నుంచి అందరికీ నోట్లే నాలుక లెక్కనే ఉన్నది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఓట్లలో మన కాంచి పోయి ఇంకో కాంచి పోటీ చేస్తుందట. అంతేకాదు ప్రచారం కూడా సాల్వ్ చేసిందట. ఇంకా ముచ్చట చూద్దాం పారోసారి. దేశమంతా ఒక్కపాలే ఎంపీ ఓట్లు వచ్చేటాళ్లకు పార్టీలన్నీ ప్రచారాలు చేసుకునే తందుకు పట్టాలు ఎక్కినాయి. ఎక్కడెక్కడికించి ఎవరెవరిని నిలబెట్టాలి, ఎట్టెట్ట ప్రచారాలు చేసుకోవాలి, పబ్లిక్ కు ఎటువంటి ముచ్చట్లు చెప్పాలి అనేటాటి మీద నజరేసిలాట అన్ని రాజకీయ పార్టీల లీడర్లు. కొన్ని దుక్కుల్లో ఇప్పటికే నిలబడేటి అభ్యర్థుల పేర్లేందో చెప్పారు. ఇంకొన్ని దుక్కుల్లో ఎవరెవరిని నిలబెట్టాలనే దాని మీద గాబర పడుతున్నారు. అట్ట మనకన్నే కాదు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీల లీడర్ల ప్రచారాలు గిట్టనే నడుస్తున్నాయి ఇప్పుడు ఓట్ల ముంగట. అట్ట నిన్న మొన్నటి దానిక మనకాడ గవర్నర్ కుర్చీలో కూర్చున్న తమిళిసై మేడం ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై సౌత్ లా పువ్వు పార్టీ తరపుకించి ఎంపీగా పోటీ చేస్తుందట. అంతేకాదు మేడం అప్పుడే ప్రచారం కూడా సాల్వ్ చేసింది. ప్రచార రథం ఎక్కి ముషి నవ్వుకుంటా పబ్లిక్ కు దండాలు పెట్టుకుంటా జోరుగా ప్రచారం చేస్తున్నది మేడం. ఇగిట్ట మేడం రథం మీద ఎక్కి ప్రచారం చేస్తుంటే పువ్వు పార్టీ లీడర్లంతా జెండాలు పట్టుకొని జేజేలు కొట్టుకుంటా ప్రచారానికి జోరుగా కదిలొచ్చారు. మరి ప్రచారంలో తిరిగి ఆకలి ఏమన్నా అయిందో లేకుంటే ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు ఏమన్నా ఆకలి అవుతుందో అనుకోని తీసుకుపోయిందో ఏమో తెలియదు. గాని ప్రచారం నడిమిట్లో ఒక హోటల్ కాడ ఆగి గారెలు చప్పరిచ్చింది మేడం. దగ్గరుండి గరం గారెలేపిచ్చి కార్యకర్తలకు పెట్టించింది. అంతేకాదు మేడమే ఆమె ఫోన్ కేంచి పైసలు స్కాన్ చేసింది. అటెంక ఇగో బిల్లు కట్టిన చూడూరి అని వాళ్ళకే చూపెట్టింది. మరి మేడం నాలుకకు గారెలు ఏమన్నా రుచి ఎక్కువ తగిలినాయో ఏమో గాని ఇంకో 4 గారెలు పార్సల్ కట్టుకొని పోయింది. ఇట్టా నిన్న మొన్నటి దనక మన తెలంగాణలో గవర్నర్ పదవిలో ఉన్న మేడం ఆ పదవికి రాము చెప్పింది. తమిళనాడులో ఎంపీ అయ్యేందుకు ప్రచారాలు జోరుగా చేసుకుంటున్నది ఇప్పుడు. మరి చూడాలే మేడం ప్రచారంతో యాపాటి ఓట్లు రాలుతాయి ఏంది అనేదిగా ఓట్ల నాటికి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలు కొడుతున్నాయి ఉల్లా. ఇంట్లో కాసేపు ఉందామంటే ఫ్యాన్ గాలి ఎటు జాలతలేదు. బయటికి వచ్చన్న జర్రసేపు ఉందామంటే ఎండ దెబ్బకు ఎక్కడ అడ్డం పడతామో అని బుగులైతుంది. అట్లా నిన్ని అలా ఎండలు ఇంత ముదిరినాయి. ఇప్పుడే గిట్లుంటే ముంగట ఎట్లుంటుందో ఏమో. సూరిబాబు మోక చూస్తుంటే రోహిణి కార్తె కంటే ముందే రోలు వగిలేటట్లు కొడుతుంది. ఈ ఎండలు పాడగాను చిన్నగా సన్నగా కొడతలేవు పొర్రి. పెయ్యి మీద కూరసాకుతో కాల్చినట్లే అవుతున్నది. ఈడ ఆడ అని ఏం లేదు,
కాదు, అంతటా ఒకటే కమానంలో ఉన్నది. బడి పొల్లగాండ్లకు తాతీలు ఇంక ఇయ్యనే లేదు. అప్పుడే ఎండలు గీ తీరుగా కొడుతున్నాయి. పొద్దుగాల సూర్యుడు వచ్చుడే అగ్గిరాజేసినట్లు వస్తుండు. అట్లా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమరంభీం జిల్లాలల్లా ఏం తక్కువ 42-43 డిగ్రీల మీదనే దంచుతుంది. అగడుకు ఓపలేక గన్మ దాటి బయటికి వెళ్లాలంటే గజ్జుమంటూరు జనాలు. వడగాళ్లకు బయటికి పోయి ఆగమవ్వుడు కంటే ఇంట్లుండి ఇంత తిని కూసున్నది నయమని అనుకుంటుర్రట. ఓ దిక్కేమో ఇంట్లో ఉండేటోళ్ళు కరెంటు కోతలతోని పంకలు తిరగక ఉడకపోతకు కింద మీదికి అయితుర్రు. కట్కదిప్పి వెంచినట్టు ఎండ దబాయించి కొట్టుడుతోని జనానికి పొయ్యిల పెట్టి ఉడికిచ్చినట్లే ఉన్నది. అడవుల పొండి ఉండే జీవాలు తాగనీకే నీళ్లు లేక దూపగొంటున్నాయట. పబ్లిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ జ్యూసులు, కొబ్బరి నీళ్లు తాగుతుర్రు. గా నడుమ ఆడాడ 2-3 జల్లులు పడ్డాయి గాని ఆ వీటితోని పబ్లిక్ కు ఏం ఫాయిదా లేకుండా పోయింది. ముందు కూడా ఎండలు సట్ట సప్పరిస్తాయట. వచ్చే 3-4 వద్దులు సలసలా మరిగినట్లే ఉంటదట. అందుకే వట్టిగా ఎండల తిరగకుర్రి, ఆవిరి కాకుర్రి అని చెప్తుర్రు డాక్టర్లు. అంతేకాదు ఏడ పడితే ఆడ రోడ్ల మీద ఏది పడితే అది గుట్ట పట్టియకుర్రి. జ్యూసులైనా ఇంకోటైనా జర్ర నీట్ గా ఉండే జాగలా దాగుర్రి, లేకపోతే ఉత్త పుణ్యానికి ఈదరపోయి బాధరైతది. అప్పుడప్పుడు బస్ స్టాండ్లకు, రైల్ స్టేషన్లకు ముక్కు ముఖం తెలవనోడు ఎవడో ఒకడు ఫోన్ చేసి బాంబు పెట్టినాము అని ఫోన్లు చేస్తుంటారు. నిజమే కావచ్చని పోలీసోళ్ళు కుక్కలు, కుయ్ మిషన్లు తీసుకొచ్చి మస్తు ఎంకలాడుతుంటారు. అంత దేవులాడి బాంబు లేదేం లేదు, ఎవడో నెత్తి మాసినోడు వట్టిగానే ఆగం పట్టించిండని ఊపిరి తీసుకుంటుంటారు. అచ్చం అట్లనే ఒక ఆడే ఏదో కాలిపోతుందని ఫైర్ ఇంజిన్ వాళ్ళకు ఫోన్ వచ్చిందట. అట ఇంకా ఏమైందో ఇగో మీరే చూడుర్రి. అయ్యో, ఏ ఇల్లో మంటలలో తగలబడుతున్నట్లున్నది. అందుకే ఫైర్ ఇంజిన్ ఊళ్ళకొచ్చింది. వీళ్ళేంది గింత తాతి పరంగా పోతుర్రు? జరుగుర్రమ్మా జరుగుర్రే, బండికి తవ్వేయర్రి. అరే బండి ఆ ఇంటి దాకా పోతానికి బాట లేదు, నడమనే ఆగిందిగా. ఇక అందుకే మంటలు ఆరిపెట్టోళ్ళు నడుచుకుంటా పోతుర్రు కావచ్చు. ఇంత కాడ ఏం కాలిపోయిందో, ఎంత పెద్ద నష్టమైందో అని అనుకుంటుర్రా? ఇక చూడుర్రి, చూసిర్రా? గదన్నట్టు ముచ్చట. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఉన్న పడమటి తండా అనే ఊళ్ళే ఎవడో బోర్డు సోతుగాడు బీడి దాగి నిప్పు సల్లార్పకుండా ఓ పెంట బొందల వాడేసిపోయిండట. అసలే ఎండాకాలమాయే. గా బీడికున్న నిప్పు షిటమని మంట జప్పున రగులుకుంది. ఇక అది చూసి గా అడ్డదాకులోడు ఇల్లు కాలిపోతుందని ఫైర్ ఇంజిన్ వాళ్ళకు ఫోన్ కొట్టిండట. వాళ్ళు నిజమే కావచ్చని నిండా నీళ్లు నింపుకొని గంట కొట్టుకుంటా కుయ్ అనుకుంటా అందరినీ పక్కకు జరుపుకుంటా ఊరుకొచ్చిర్రట. ఏ ఇల్లు కాలిపోతుందో అని గింతగానం రువ్వడిపోతుర్రు అని ఈ ఊరోళ్లే పరిశాన్ అయ్యిర్రట. కానీ ఆఖరికి చూస్తే ఇగో గీ సక్కదనాల పెంట బొందలకెళ్లి పొగలు వస్తుండేటాళ్లకు నెత్తి కొట్టుకునే కథ అయిందట. వట్టిగా ఆగం బట్టి ఇచ్చిర్రు కదరా నాయన అని మస్తు గర్వైర్రట మంటలార్పే ఆఫీసర్లు. ఉత్తగా పోకుండా కాలిపోతున్న పెంట కుప్పను ఇన్ని నీళ్లు జల్లి సల్లార్పి పోయిర్రట. పెద్ద మనిషి ఏమో చెప్తుండు. చుట్ట కాలితే దాంట్లో చెత్త కుప్పలు అయితే ఫైర్ ఇంజన్ ఫోన్ చేసిరా? వచ్చి ఫైర్ ఇంజన్ వల్ల ఆపుతారు. ఎవరు చుట్ట కాల్చింది ఎవరు మరి? ఆ చెత్త కాల్చిదే ఫైర్ ఇంజన్ కాదన్నట్టు ముచ్చట. ఇల్లు కాలిపోయి ఇల్లు కూడా దక్కదనుకున్న ఆపతిలా అక్కడికొస్తాయి ఫైర్ ఇంజన్లు. ఆసొంటాట్ని తిమిరి శాతలతోని ఆగం పట్టించిండు వాని అడ్డదాకుల మోకళ్ళ కట్టే అని తిడుతుర్రు పబ్లిక్. మరి అంతే కదా, రేపు ఇంకేదన్నా నిజంగా అయితే కూడా ఏహే అది ఒలక ముచ్చటే అని అనుకుంటారు. మనం ఎటన్నా కార్లనో బస్సులనో పోతుంటే అనుకోకుండా బ్రేకులు ఫెయిల్ అయితే ఏమవుతుంది? బండి వై దేనికో దానికి టకరిస్తుంది. అట్లనే నీళ్ళలో తిరిగే ఓ పడవ కూడా ఇంజన్లో ఏమో అయ్యి ఓ బ్రిడ్జికి గుద్దుకుందట. అట్లా ఇక దేశంలో మనోళ్ళు ఆపట్ల పడి కూడా మన దేశానికి గొప్ప పేరు తెచ్చిర్రు. పడవ గుద్దుకుందంటుర్రు, మనోళ్ళు ఆపట్ల పడ్డదంటుర్రు, మళ్ళా గొప్ప పేరు తెచ్చిర్రు. అంత ఎట్లెట్లనో ఉన్నది అని అనుకుంటుర్రా? పరిశాన్ కాకుర్రి, గీ ముచ్చట చూడుర్రి. అబ్బర నాయన, చూసిర్రా గంత పెద్ద బ్రిడ్జి ఎట్లా కూలిపడ్డదో? మరిగా ఏం వచ్చింది కావచ్చు? పాత పడ్డదా, షిల్లుం పట్టిందా అని అంటే అక్కడ కానొస్తుంది కదా పడవ గుద్దిందట. అమెరికాలున్న బాల్టిమోర్ అనే జాగకేంచి డాలి అనే పడవ సింగపూర్ జెండా పెట్టుకుని శ్రీలంక రాజధాని కొలంబోకు
అర్ధమరాత్రి బయలుదేరిందట. పడవల మొత్తం 22 మంది ఉంటే వాళ్ళంతా మన దేశపోలే ఉన్నారట. అయితే పడవ ఇట్లా చాలా జర్రంత దూరం పోయిందో లేదో అంతలే మరిగా ఏమైందో గాని కరెంట్ బంద్ అయిందట. అగట్లా అవ్వుడుతోని బిస్ప తిరగక బుగ్గలు బంద్ అయి పడవను ఆగబట్టే ఏ కట్కలు పనిచేయలేదట. ఆఖరికి లంగర్ కూడా పనిచేయక శివున చీకట్ల పోయి బ్రిడ్జికి గుద్దుకుంటే అది 3 ముక్కలయ్యింది. ఇక మనోళ్ళు చేసిన గొప్ప పని ఏందంటే పడవలో ఉన్న 22 మంది భారతీయులు పడవకు బ్రేకులు పడతలేవు, బ్రిడ్జికి గుద్దుకుంటదనే ముచ్చటను ముందుగానే అక్కడి ఆఫీసర్లకు మతలబ్ చేసిర్రట. గా బ్రిడ్జి మీదికి పబ్లిక్ ను ఈడవద్దన్నట్టు ఇషారా చేసిర్రట. ముచ్చట తెలుసుకున్న పోలీసోళ్ళు అటోళ్ళనటు ఇటోళ్ళనిటు చాలా మందిని ఆగబట్టిర్రట. పోలీసోళ్ళ ముచ్చట్లు శేవున పెట్టక రువ్వడుగా బళ్ళు నడుపుకుంటూ పోయినోళ్లే జర్రంత మంది నీళ్ళల్లో పడి జీవిడిసిర్రట. మనోళ్ళు ఆపతొస్తున్నదని ముందే చెప్పుడుతోని 2.5 కిలోమీటర్ల పొడుగున్న బ్రిడ్జి మీదికి ఎక్కకుండా బచాయించిర్రు చాలా మంది. అందుకే అమెరికా పెబ్బ బైడెన్ సార్ కూడా మన దేశ పొలను మెచ్చుకున్నాడట. ముందుగానే మతలబ్ చేసి మంచి పని చేసిర్రు తెలివైనోళ్ళు అన్నట్టు పొగిడిండట. దేశం గాని దేశంలో అపాయంలో పడి కూడా చాలా మంది ప్రాణాలు కాపాడిర్రు. గొప్ప ముచ్చటే కదా. ఏ స్వీట్ షాప్ వాళ్ళైనా అలా దందాను పెంపు చేసేదానికి తీరు స్వీట్లను తయారు చేస్తుంటారు. సీజన్ బట్టి ఆఫర్లు పెడుతుంటారు. కస్టమర్ల డిమాండ్ని బట్టి ఏవి ఎక్కువ తయారు చేయాలో చేస్తుంటారు. మరిగా అదే కదా వ్యాపారం అంటే. అదును చూసి పదును పెట్టాలి, సీజన్ వచ్చినప్పుడే వాడుకోవాలి. ఇగో ఇట్లనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మిఠాయి దుక్నపోళ్ళు ఎలక్షన్ల సీజన్ మంచిగా వాడుకుంటుర్రు. అగ్గ స్వీట్ దుక్నంలో జనం గట్ల ఎగబడుతుర్రు. ఇంత కాడ అంత బాదర్ స్వీట్ ఏమున్నదని అనుకుంటుర్రా? అంత గొప్ప లేకుంటే ముచ్చట మీకెందుకు చెప్తాం గాని ఇక ముచ్చట్లకు పోతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో పట్టణంలో ఉన్న ఓ మిఠాయి షాప్ లా ఓ వెరైటీ స్వీట్ తయారు చేస్తుర్రాట. పేరు గుజియా. గుజియా అంటే గదేందో అనుకునేరు, గర్జకాయ గర్జ. దాన్నే గిట్ల హోలీ పండుగ కాబట్టి తీర్వానం మీద రంగులు తయారు చేసిర్రు. అందులో ఇప్పుడు దేశం అంతా ఎలక్షన్లు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కళ్ళు ఓటేయాలి అని స్వీట్ల మీద రాసి ప్రచారం చేస్తున్నారట. అందుకే ఇక ఈ మిఠాయి దుకాణానికి పబ్లిక్ ఎగబడుతుర్రాట. అందులో గర్జకాయల కొరకు గుద్దుకున్నట్టే అవుతున్నదట. ఎవ్వరు చూసినా రంగురంగుల గర్జలే కావాలంటున్నారట. మనం ఇంట్లో వేసుకునే వాటికంటే పెద్దగానే ఉన్నాయి ఈ గర్జలు. ఎర్రయి తెల్లయి నల్లయి చాలా రంగులే ఉన్నాయి, జెండా రంగుల కూడా ఉన్నాయి. ఇక ఓట్ల ప్రచారం చేస్తుర్రు కాబట్టి వీటిని ఎలచ్చల్ల గర్జలు అని అంటుర్రట అక్కడి పబ్లిక్. అంత మంచినే ఉన్నది గాని వీటి రేటు మస్తు పిరం ఉన్నది. 1 కిలో 56,000 దాకా వలుకుతున్నదట. ఓ కొడక, గర్జకాయలకు గంత రేటేంది అని అనుకోకుర్రి. పండ్లు ఫలాలే కాకుండా పిసరంత బంగారం గిట్లా కలిపి చేస్తున్నారట వీటిని. అందుకే ధర దుమ్ము లేపుతున్నది. ఇంట్లో 500 రూపాయల మాల్ మసాలా తెచ్చుకుంటే 30 గర్జలు తయారైతాయి. గాయంత దానికి కిలో 56,000కు అమ్ముడేంది అని అనుకుంటుర్రట గీ ముచ్చట చూసిన మన దిక్కోళ్ళు. ఏమైనా ఎలక్షన్ల టైం ను మంచిగా వాడుకుంటుర్రు గీ మిఠాయి దుక్నపోళ్ళు కదా.